ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై గాజువాక తెదేపా కార్యాలయం ఆవరణలో పార్టీ నేతలు బీఎల్ఏకు అవగాహన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై గాజువాక తెదేపా కార్యాలయం ఆవరణలో పార్టీ నేతలు బీఎల్ఏకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ పరిధిలోని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది అన్నారు. నియోజకవర్గ పరిధిలో సర్వేను పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, నల్లూరు సూర్యనారాయణ, బలగ బాలునాయుడు, కరణం సత్యారావు, కోగంటి దీప్తి, నమ్మి అప్పారావు, గోమాడ వాసు, పులి రమణారెడ్డి, గుర్రం నూకరాజు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన పైన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి మరి ఓట్లు నమోదు చేసుకోవాలి, 2002 ఉన్నటువంటి ఓటర్ లిస్టు ప్రామాణికంగా తీసుకొని మనం ఓటు నమోదు చేసుకోవాలని ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం రాజకీయ పార్టీలైనటువంటి వాళ్ళతో, ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఎస్తో, బూత్ లెవెల్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇందులో మా సీనియర్ నాయకత్వం, మాజీ కార్పొరేటర్స్, మళ్ళీ అలాగే సీనియర్ వార్డ్ ఇన్ఛార్జెస్, బూత్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరితో కలిపి, సీనియర్ నాయకత్వంతో కలిపి ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే కూటమి నాయకత్వంతో కూడా మేము సంప్రదించి అందరూ కూడా ఈ బిఎల్ఎల్ మీద డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఉంచి, లేనటువంటి వారు ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళది తగు డేటాని బిఎల్ వాళ్ళకి తెలియజేసే విధంగా ఈరోజు అవగాహన సభ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇందులో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మేము ఇదే సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, ఇప్పుడు బిఎల్ఓలు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి ఆ ఓట్లు నమోదు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా సరే షిఫ్ట్ అయిపోయినటువంటి డేటా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒకవేళ ఇక్కడ కాకుండా దూరంగా పనిచేస్తున్నారంటే వాళ్ళ ఓటు ఎందుకంటే మన పిల్లలు ఎవరో దూరంగా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ ఓటు ఇక్కడే ఉండేటట్టుగా కూడా చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనివల్ల మనం ఓట్లు నష్టపోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఓట్లు వచ్చే విధంగా ఇది ఉంటుంది. కనుక దీనికి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించి ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవడానికి మరి దోహదపడండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.